హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ ఎలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ లేదా తెలంగాణ ఎంసెట్ ఈ రెండు రాష్ట్రాలు ఎంసెట్ రాసి ర్యాంక్స్ వచ్చి కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్ కానీ లేదా మీరు కోరుకున్నటువంటి కాలేజీలో ఏదైనా ఒక బ్రాంచ్ సీటు కానీ ఒకవేళ రాకపోయినా లేకపోతే మీకు పెద్ద ర్యాంక్ వచ్చి మీరు కోరుకున్నటువంటి సిఎస్సి కానీ ఈసీ కానీ లేదా వేరే ఏ బ్రాంచ్ అయినా రాని పక్షంలో మీరు ఏం చేయాలి, ఎలా చేసి మీరు ఆ సీట్ని సంపాదించాలి, దానికి సంబంధించి మీరు ఏ విధంగా ఫాలో అయితే బాగుంటుంది, మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్ మీరు పొందాలి అంటే ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో మనం షేర్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఏవేళ చాలామంది అందరూ ఇప్పుడు ఉన్నటువంటి కోర్సెస్లో బ్రాంచెస్ తీసుకున్నట్టయితే ఎక్కువ మంది సాఫ్ట్వేర్కి సంబంధించి సిఎస్సి కోర్స్ నేర్చుకుంటున్నారు. ఒకవేళ సిఎస్సి కోర్స్ కాకపోయినా సిఎస్సికి స్పెషలైజేషన్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటాబేస్ కానీ డేటా సైన్స్ కానీ అలా మిషన్ లెర్నింగ్ కానీ ఇలా రకరకాల స్పెషలైజేషన్స్ ఏదో మొత్తానికి సిఎస్సి కానీ సిఎస్సికి రిలేటెడ్ కావాలని చాలామంది ఎక్కువ మంది స్టూడెంట్స్ అదే కోరుకుంటున్నారు. ఇంకొంతమంది ఈసీఈ బ్రాంచ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఈసీఈ బ్రాంచ్ కావాలనుకుంటున్నారు. అంటే వీళ్ళందరి కాన్సెప్ట్ ఏంటంటే ఈ కోర్సెస్ చేసి 4 yearsతో బీటెక్ అయిపోయిన తర్వాత ఏదైనా సాఫ్ట్వేర్ సైడ్ సెటిల్ అవ్వాలని కాన్సెప్ట్తో మీకు ఈ సిఎస్సి సీట్ కానీ ఈసీఈ సీట్ కానీ లేదా ఇవనే కాదు ఏదైనా మీకు కోరుకున్న బ్రాంచ్ రావాలి అంటే మీకు అనుకున్న ర్యాంక్ అనేది రావాలి. ఆ ర్యాంక్ కానీ రాని పక్షంలో ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆంధ్ర స్టేట్ కానీ తెలంగాణ స్టేట్ కానీ తీసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు అంతకన్నా పెద్ద ర్యాంక్ వచ్చే వాళ్ళకి కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందువల్లంటే అన్ని కాలేజెస్లో కూడా సీట్స్ అనేది పెంచడం జరిగింది. ఈ విషయం నేను గత వీడియోలో కూడా షేర్ చేశాను మీకు. సో మీకు అనుకున్న ర్యాంక్ కన్నా లాస్ట్ టైం కట్ ఆఫ్ ర్యాంక్ కన్నా కొద్ది పెద్ద ర్యాంక్ వచ్చినా మీకు ఈజీగా ఈసీఈ సీట్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు అనుకున్న కాలేజీలో సీట్ కానీ రాని పక్షంలో లేదా మీరు అనుకున్నటువంటి సిఎస్సి ఈసీ లేదా ఏదైనా మీరు కోరుకున్న బ్రాంచ్ రాని పక్షంలో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిపోవాలా అంటే మీరు అప్పుడే తొందరపడకండి. ఎందువల్లంటే మనకి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యే కన్నా ముందు మనకి ఫేజెస్ ఒక 3 phases ఉన్నాయి. 3 phases ఉన్నాయి కాబట్టి ఈ 3 phases మీకు ఎక్కడైనా సీట్ వచ్చే అవకాశం ఏ ఫేజ్లోనైనా మీకు సీట్ దొరికే అవకాశం కొంతవరకు ఉండొచ్చు. బట్ మీ ర్యాంక్ను ఒకసారి చూసుకోండి. మీ ర్యాంక్ దాదాపు ఒక 40-50,000 ర్యాంక్ వరకు ఉన్నట్టయితే ఏదో ఒక ఫేజ్లో సిఎస్సి కాకపోయినా ఈసీ కానీ ఏదో ఒక సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. లేదు అంతవరకు వెయిట్ చేసేటప్పటికి ఈ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అయిపోతాయి అనుకున్నట్టు, ఎందుకంటే ఆల్రెడీ చాలా కాలేజెస్లో మేనేజ్మెంట్కి సంబంధించిన సీట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. చాలామంది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన సీట్స్ కూడా జాయినింగ్స్ అనేది చేస్తున్నారు. కాబట్టి మీకు అది దొరుకుతుందా దొరకదా అనుకునేటప్పుడు మీకు వచ్చే ర్యాంక్ని బట్టే మీరు డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినట్టయితే ఫీ రింబర్స్మెంట్ అనేది మీకు రాదు. అది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి. మేనేజ్మెంట్ కోటాలో కానీ ప్రైవేట్ యూనివర్సిటీలో కానీ జాయిన్ అయినట్టయితే మీకు ఫీ రియంబర్స్మెంట్ రాదన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలా ఈ ఫీ రియంబర్స్మెంట్ మాకు రాకపోయినా పర్వాలేదు, మాకు ఎలిజిబిలిటీ లేదు, ఫీ రియంబర్స్మెంట్ యాక్చువల్గా కూడా మాకు ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మేము డిసైడ్ అయిపోతాం జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. బట్ ఎవరైనా కొద్దిగా ఆలోచించినట్టయితే మీకు ఒక మంచి కాలేజీలోని మీకు సిఎస్సి దానికి స్పెషలైజేషన్ బ్రాంచెస్ కానీ లేదా ఈసీఈ కానీ రాకపోయినా అదే మంచి కాలేజెస్లో మీరు ఇంకేదైనా కోర్ బ్రాంచెస్ వైపు చూసుకున్నా కూడా మీకు పర్వాలేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అంటే నాట్ ఓన్లీ సిఎస్సి అండ్ ఈసీఈ ఆర్ ఐటీ ఇవి కాకుండా మీరు కోర్ బ్రాంచెస్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఈ బ్రాంచెస్ ద్వారా కూడా మనకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఈ కోర్ బ్రాంచెస్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి దాని గురించి కూడా ఆలోచించండి. ఒకవేళ ఇంత లక్షల పెట్టుబడి పెట్టి మేనేజ్మెంట్ కోటా ద్వారా మీరు సిఎస్సిలో జాయిన్ అయ్యే కన్నా ఒకవేళ మీరు కొద్దిగా ఆలోచిస్తే అదే కాలేజెస్లో మీరు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సెస్ మీరు చేసుకొని అయినా సరే ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్ అనేవి ట్రైనింగ్ అనేది ఇస్తారు. కాబట్టి ఆ విధంగా కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక మేనేజ్మెంట్ కోటా ద్వారా పెట్టుబడి పెట్టి జాయిన్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఒకవేళ లేని వాళ్ళు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వకండి. మీకు ర్యాంక్ పెద్దది వచ్చినా ఒకవేళ మీరు కోరుకున్న బ్రాంచ్ కానీ కోరుకున్న కాలేజీలు రాకపోయినా మీరు కోర్ బ్రాంచెస్ ద్వారా మీరు జాయిన్ అయ్యి ఆ సాఫ్ట్వేర్ జాబ్ సైడ్ మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచెస్ నుంచి కూడా సిఎస్సి వాళ్ళు, ఈసీ వాళ్ళు ఎలా అయితే పెద్ద పెద్ద కంపెనీస్ కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీస్లో జాయిన్ అయ్యారు, అలాగే ఈ బ్రాంచ్ వాళ్ళు కూడా కోర్ బ్రాంచెస్ వాళ్ళు కూడా ఆ కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక్కసారిగా ఆలోచించండి. మీరు ఫైనల్గా ఆలోచించవలసింది ఏంటంటే
లక్షల పెట్టుబడి పెట్టి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వగలిగే కెపాసిటీ మీకు ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేని పక్షంలో మాత్రం మీరు డెఫినెట్గా మీరు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి కోర్ బ్రాంచెస్ జాయిన్ అయ్యాయినా మీరు ఆ సాఫ్ట్వేర్ సైడ్ మీరు వెళ్ళిపోవచ్చు. ఇది ఒక్కసారి కొద్దిగా ఆలోచించండి. ఒకవేళ లేకపోతే మాకు అసలు ఫీ రియంబర్స్మెంటే రాదు, ఒరిజినల్గా మేము కన్వీనర్ ద్వారా జాయిన్ అయినా కూడా మాకు ఫీ రియంబర్స్మెంట్ రాదు, మేము ఎలా అయినా ఫీజు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు ఏదైనా కాలేజీలో సిఎస్సి కానీ ఈసీ కానీ మేనేజ్మెంట్ కోటాలో మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ కాలేజీలో జాయిన్ అయినా మీరు ఏ బ్రాంచ్ జాయిన్ అయినా అది ఒక టాప్ కాలేజ్ అయ్యి ఉండాలి. ఒక బెస్ట్ కాలేజ్, టాప్ కాలేజెస్లో మీరు జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. మీరు టాప్ కాలేజెస్లో జాయిన్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే అది ఏ బ్రాంచ్ అయినా సరే మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా మీరు ఏదో ఒక బ్రాంచ్, ఏ బ్రాంచ్ నుంచి అయినా ఒక సాఫ్ట్వేర్ సైడ్ జాబ్కి వెళ్ళే అవకాశం మాత్రం మీకు ఉంటుంది. సో దీన్ని కొద్దిగా ఆలోచించి మీరు మీతో పాటు మీ పేరెంట్స్ కూడా డిస్కస్ చేసి మీకు పెట్టుబడి పెట్టగలిగే స్తోమత ఉండి మేనేజ్మెంట్ జాయిన్ అయితే వెళ్ళని కూడా, లేని పక్షంలో ఇది ఒక రెండో ఆప్షన్గా మీరు ఎంచుకొని ఈ విధంగా మీరు వెళ్ళొచ్చు. సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.